ఒక 50 కుటుంబాలతో కూడిన ఒక మారుమూల గ్రామం ఉన్నది. అక్కడ ఉన్న ఎవ్వరికీ కూడా చదువు రాదు. ఎందుకంటే వారు ప్రజలతో సంబంధం లేకుండా చాలా లోపల అడవి ప్రాంతంలో నివసించేవారు. ఆ ఊరికి బండ్లబాట ఉండేది, అంతేకాని రోడ్డు ఉండేది కాదు. వారికి ఏదైనా ప్రమాదం జరిగినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటే చాలా దూరం ఎడ్లబండి మీద ప్రయాణం చేయాలి. అందువల్ల ఆ ఊరి వాళ్ళు ఉంటున్న ప్రాంతం అడవి ప్రాంతం అవ్వడం వల్ల అక్కడ పాములు ఎక్కువగా ఉండేవి. వాటి వల్ల చాలామంది ప్రమాదాలకు గురి అయ్యేవారు. అలా పాము కాటు వేసినప్పుడు వారికి హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు చాలామంది చనిపోయేవారు. అయితే అప్పుడు ఒక అమ్మాయి సిటీలో చదువు పూర్తి చేసుకొని 1 సంవత్సరం వరకు మంచి టూర్ వేసుకొని టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళి హ్యాపీగా లైఫ్ని రన్ చేసి సంవత్సరం తర్వాత ఏదైనా జాబ్ చేద్దామని అనుకుంది. అందులో భాగంగా ఒక కొండ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ఉన్న చెట్లు, కొండలు తనకు బాగా నచ్చాయి. అప్పుడు అక్కడి నుండి కొన్ని ఫోటోలు తీసింది. ఆ ఫోటోలు చూస్తూ ఉండగా ఆ ఫోటోలో దూరం నుండి ఒక చిన్న గ్రామం కనిపించింది. అక్కడ ఒక గ్రామం ఉంది అని చూద్దామని ఆ గ్రామానికి వెళ్ళింది. అప్పుడు ఒక అబ్బాయికి పాము కరిచింది. అప్పుడు అందరూ వెంటనే బండి రెడీ చెయ్యి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అన్నారు. కానీ అప్పుడు ఆ అమ్మాయి ముందుకు వచ్చి ఆ పాము కరిచిన ప్లేస్ దగ్గర ఒక క్లాత్ని కట్టి వెంటనే అంబులెన్స్ 108కి కాల్ చేసి అక్కడి లొకేషన్ పెట్టింది. అప్పుడు ఈ అబ్బాయిని బండి మీద తీసుకెళ్తుండగా కొంత దూరం వెళ్ళగానే అంబులెన్స్ ఎదురుగా వచ్చింది. అప్పుడు ఆ బండి నుండి అంబులెన్స్లో ఎక్కించి ట్రీట్మెంట్ ఇస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడు ఆ అబ్బాయి బ్రతికాడు. అప్పుడు ఆ గ్రామ ప్రజలకి ఆ అమ్మాయి చదువు గురించి, చదువుకుంటే కలిగే ఉపయోగాల గురించి వారికి చెప్పి వారి పిల్లలని అందరినీ సిటీలో ఉన్న హాస్టల్లో పంపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత వారు అందరూ బాగా చదువుకొని అందరూ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. అందరూ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం వల్ల ఆ ఊరిలో ఉన్న వాళ్ళ గురించి, ఆ ఊరు గురించి సమాజం మొత్తానికి తెలిసింది. ఆ ఊరికి వెంటనే అన్ని సదుపాయాలు అందజేశారు. అప్పుడు ఆ ఊరికి ఆ ఒక్క అమ్మాయి రావడం వల్ల ఆ ఊరి ప్రజల జీవితాలన్నీ మారిపోయాయి అని అందరూ అమ్మాయిని మెచ్చుకొని ఉత్తమ సేవా అవార్డును ఆమెకు అందించారు. అందుకే ప్రతి మనిషి తలరాతను మార్చేది చదువు ఒక్కటే అని చాలామంది చాలాసార్లు చెప్పారు. అందువల్ల చదువుకోవడం వల్ల మనం అనుకున్న సక్సెస్ని తొందరగా సాధించవచ్చు. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.